మీ ఇష్టం మళ్ళా వరేస్తే ఊరే వడ్లెవ్వరు కొనరు నీరుడు కొంటేనే 1000 కోట్ల లాస్ వచ్చింది అని ఓపారి. అరే అందరు సన్నాలే యూరయ్యా 100-150 ఎక్కువ పెడతతి. సర్కార్ చెప్పిన పంటేకుంటే రైతు బంధు కటింగే. తెలంగాణ రైతులంతా కుషే ముచ్చట చెప్తున్నా. మల్లెడి సంది యూరియా బస్తాలు ఫ్రీ. ఇలా ఏ రైతింట్లో చూసినా నోట్ల కట్టలే బాకీలే ఇచ్చతట్టుర్రు అని తాపకో మాట చెప్పేటోళ్ళు అప్పట్లా. ఇప్పుడేమో ఇగో గిట్లుంది. కొత్తగా సన్నోట్ల పంచాయతీ మోపయింది. సన్నాలు వండిస్తే క్వింటాల్కి 500 బోనస్ ఇవ్వాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అగో మరి దొడ్డోర్లకు ఇయ్యరా, అన్నిటికి ఇవ్వాల్సిందేననేది ప్రతిపక్షాల డిమాండ్. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది. పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామనుడేంది? సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వడ్లకు 500 బోనస్ అన్నారు కానీ సన్నోట్లకి అని మేనిఫెస్టోలో చెప్పలేదని బీజేపీ కూడా గుస్సా అవుతుంది. మీరు కేసీఆర్ గారు గతంలో కదా సన్న బియ్యం పండియండి ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయని వారు చెప్పినట్టుగానే మీరు కూడా మేము బోనస్ ఇస్తాం సన్న బియ్యం అని అంటే ఈ క్లైమేట్ అట్మాస్ఫియర్ కి పండేవి కూడా దొడ్డు బియ్యమే. సర్కార్ తరఫున చిన్న సీఎం బట్టి సార్ లైన్లోకి వచ్చేండు. సన్నోడ్లు పండించేటువంటి వాళ్ళకి 500 రూపాయల బోనస్ తో మొదలు పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడైతే సన్నాలకు బోనస్ ఇస్తాము అటెంక కడమాటికి అనేది సార్ మాట. అది చెప్పేటప్పుడు అది కూడా చెప్తారు. దేశంలో గోదాములన్నీ దొడ్డు బియ్యం తోటి నిండిపోయినాయి. కానీ ఎవ్వరు తింటలేరు. అందరు సన్న బియ్యమే ఖాయిదు చేస్తున్నారు కాబట్టి ఇవి వండిస్తేనే డిమాండ్ ఉంటది అనేది సర్కార్ మాట. రేషన్ షాప్ లో దొడ్డు బియ్యం ఇస్తే బయట అమ్ముకుంటున్నారు. అదే సన్న బియ్యం ఇస్తే తింటారని ఆపొచ్చన్నట. కష్టం నష్టం చూసి 500 బోనస్ ఇస్తున్నాము అంటున్నారు. ఊరేస్తే ఊరేస్తాం మీరు ఏ వాహనం అని చెప్పినట్టుగా మేము చెప్పట్లే. చివరి గింజ వరకు కొంటాం, తడిసిన గింజను కూడా కొంటాం, మొక్కెత్తిన గింజను కూడా కొంటాం అని చెప్పాం. మాకు ఆయనకున్న తేడా. రైతు భరోసా కింద 17 ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కదా సారు, అదేమాయే. మీ విధి విధానాలు ఇంకా ప్రకటించలేదా అంటే ప్రకటిస్తాం త్వరలో దాన్ని కూడా. ఇవి ఇయాల్టి వ్యవసాయం ముచ్చట్లు.